చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనము ఎంతో చిన్నదైనా ఎంతో పెద్ద చెట్టై విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని దీని భావము. ఆత్మశుద్ధిలేని యాచారమదియేలా, భాండశుద్ధిలేని పాకమేలా, చిత్తశుద్ధిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. ఆచారాలు అంటూ గంతులు వేసే పెద్దలందరూ వినండి. ఆచారాలు మూఢనమ్మకాలు కాకూడదు. కుండ సరిగా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేకపోతే నువ్వు పట్టువస్త్రము కట్టుకొని దురాలోచన చేస్తూ ఇతరులకు కీడు తలపెడుతూ శివుని మీద పూలు వేస్తే శివుడు నీకు మంచి ఫలితమునిస్తాడా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టేడైనను జాలు విశ్వదాభిరామ వినురవే. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ. మనసుంచి చేసిన వంట, పెట్టిన భోజనము సంతృప్తినిస్తుంది తప్ప వేలాది రూపాయలు ఖర్చుపెట్టి వేలం వెర్రిగా విందొనరించామని వచ్చినవారి ఆజ కనుక్కోకపోతే అది తృప్తినిస్తుందా? కడవ నిండా గాడిద పాలున్నా మంచి గోక్షీరం రుచి దానికొస్తుందా? రాదు కదా అని అర్థం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్లు తట్టెడేలా చాటు పద్యమిలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. జాతిరత్నం యొక్క దాని విలువ పూస మెరుగు రాళ్లకు రాదు. వేలాది పనికిరాని కవితల కన్నా మంచి నీతిగల చాటు పద్యం ఒక్కటి చాలు అని తన పద్యముల విలువ చెప్పకనే చెప్పుకున్నారు మన వేమనగారు. మిరపగింజ చూడమీద నల్లగనుండు, గొరికి చూడ లోనజురుకు మనును, సజ్జనులగువారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. దీపము యొక్క కాంతి చాలా దూరము ప్రసరించినట్లే సజ్జనుల యొక్క ప్రభావము చాలా దూరము పోవును. మిరపకాయ పైన నల్లగనున్నను కారం ఎంత చురుక్కు మనునో సజ్జనుల ప్రభావము దుర్జనులను కూడా మార్చును. మృగమదంబు జూడమీద నల్లగనుండు, బరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. కస్తూరి రంగు నల్లగనున్నను దాని పరిమళము ఎంత మిన్ననో అలాగే మంచివారి గుణములు ప్రజలు తలచుకొని మురిసిపోని రోజుండదు అని దీని భావం. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పిచూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాడు పైకి మంచిగా కనిపించినప్పటికీ వాని చెడ్డగుణములు కీడునే కలిగించును. అదెట్లనగా మేడిపండులో పురుగులుంటే అవి పనికిరావు కదా అని దీనర్థం. నేరనన్నవాడు నెరజాణ మహిలోన, నేరు నన్నవాడు నిందజెందు, ఊరుకున్నవాడే యుత్తమయోగిరా విశ్వదాభిరామ వినురవేమ. అన్నీ తెలుసు అని అహంభావముతో ప్రవర్తించువాడు నిందల పాలగును. ఏమీ తెలియదని తెలుసుకోకోరినవాడు మౌనముతో అన్నీయూ తెలుసుకొనువాడు నీతిమంతుడు. గంగ పారుచుండ గదలని గతితోడా, మురికివాగు పారు మ్రోతతోడా, పెద్ద పిన్నతనము పేర్మి ఇలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అల్పులు, దుష్టులు ఆవేశముతో, దుడుకుతనముతో, తొందరపాటుతో మెలుగుతారు. పెద్దవారు, మంచివారు, సజ్జనులు మాత్రం నిండుకుండ తొణకనట్లు నిండుగా హుందాగా ప్రవర్తిస్తారు. అదెట్లనగా గంగానది గతి తప్పక హుందాగా ప్రవహిస్తే మురుగుకాలవ కలుషితమైన నీటితో, దోమలు, ఈగలు మోతతో, దుర్వాసనతో రోగాలు వ్యాపింపజేయునట్లు అని దీని భావం. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెట్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు రీతి నదికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ. అల్పజ్ఞుడు ఆవేశముతో అన్ని పనులను చెడగొట్టునటులా సెలయేరు ఒడిదుడుకులతో ప్రవహించి అన్నింటిని ధ్వంసమునర్చినట్లే వివేకవంతులు నిండు నదుల వలె నీతి బోధలొనర్చి పనులు సఫలము చేయుదురు అని దీని భావం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను, కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. సగం తెలివి ఉన్నవాడే ఎక్కువ హడావుడి ఆర్భాటం చేస్తాడు. పూర్తి జ్ఞానం అవగాహన ఉన్నవాడు నిండుకుండలా, నిండు నదిలా చాలా ప్రశాంతంగా హుందాగా ప్రవర్తిస్తాడు అని వేమనగారు ఎంతో చక్కగా వివరించారు. కులములోననొకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణముచేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క రాముని వలన ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠ ఇనుమడించినట్లుగా, ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునంతకు సువాసన వచ్చినట్లు, ఒక్క గుణవంతుని వలన వంశమునకంతకు మంచి పేరు వచ్చును అని దీని భావము. ఈ పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాటకన్న నెంచ మనసు దృఢము, కులముకన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధి నిలకడగా ఉన్న పూజ,
నిలబెట్టుకొనిన మాట పేరు తెచ్చినట్లే మంచి గుణము కులమేదైనను పేరుగాంచును. కుమ్మరివాడైన కురువరతి నంబి ప్రసిద్ధి చెందిన భక్తుడవలేదా అని దీని భావము. ఉత్తముని కడుపున నొగు జన్మించిన వాడు చెరచువాని వంశమెల్ల జరకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమ. చెరకుగడ చివరవెన్ను పుట్టిన తీయదనము కోల్పోయినట్లే మంచివాని కడుపున నీచుడు పుట్టినా వంశప్రతిష్టను పాడుగావించును. ఈ కులములోననొకడు గుణహీనుడుండినా కులము చెడును వాని గుణము వలన వెలయు జరకునందు వెనువెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. వెన్నువల్ల చెరకుగడ తీయదనము కోల్పోయినట్లే కులములో ఒక నీచుడు పుట్టినచో వంశ గౌరవమును నాశనం చేయును అని భావం. రాముడొకడు పుట్టి రవికులమీడేర్చె కురుపతి జనియించి కులము జరచె ఇలను పుణ్యపాప మీలాగు కాదొక విశ్వదాభిరామ వినురవేమ. శ్రీరాముడు రఘువంశమునకు ఖ్యాతి తెచ్చాడు. కాని దుర్యోధనుడు వల్ల కురువంశం నాశనమైపోయింది. ఇలలో పాపపుణ్యములు ఈ విధముగా ఉండునని వీరు నిరూపించారు అని దీని భావం. హీనగుణము వాని నిలుసేరనిచ్చినా ఎంతవానికైనా నిడుమ కలుగు ఈగ కడుపుజొచ్చి ఇట్టట్టు సెయదా విశ్వదాభిరామ వినురవేమ. ఈగ కడుపులో చేరినా అతలాకుతలమైనట్లే నీచునితో సావాసమునర్చినవారు కూడా కిందుమీద గుదురు అని భావము. వేరుపురుగు చేరి వృక్షంబు జరచును చీడపురుగు చేరి చెట్టు జరచు కుత్సితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డగుణము కలిగిన వారికి ఆశ్రయమిచ్చినవారే పురుగుకు ఆశ్రయమిచ్చిన చెట్టు మూలచ్ఛేదమగునట్లు నాశనము పొందుదురు అని దీని భావం. అల్పుడెన్ని విద్యలభ్యసించినగాని ఘనుడుగాడు హీనజనుడేగాని పరిమళముల మోయ కార్దభము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. గంధములు మోయు గాడిదకు సువాసన రానట్లే విద్యలెన్ని నేర్చినను నీచుడు సుజనుడు కాలేడు అని దీని భావము. విద్యలేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు కొలని హంసలకడం కొక్కెరయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. కొలనులో హంసల నడుమ కొంగయున్నను దాని జాతిభేదము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకియున్నను వానికి వివేకము కల్గదు కదా అని దీని భావం. అల్పజాతి వానికధికారమిచ్చినా దొడ్డవారినెల్ల దొలగజేయు జెప్పు తినెడు కుక్క చెరకుతీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులు తినే కుక్క చెరకు తీయదనము తెలుసుకోలేనట్లు గొప్పవారి గొప్ప గుణములను నీచుడు తెలుసుకోలేక అధికారము కలిగిన వారినందరినీ వెడలగొట్టును. అల్పుడైన వానికధిక భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి తొలగొట్టు అల్పజాతి మొప్పె ఎదికుల నెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. గడ్డికుప్పను కుక్కను కావలి కాయుమన్నా గడ్డి తనకు పనికిరాకున్నను అవసరమైన ఆవునైనా దగ్గరికి రానియదు. నీచునకు అధికారము కలిగిన సుజనులను దగ్గరికి రానియడు. ఎద్దుకైనగాని ఏడాది తెలిసినా మాట తెలిసి నడుచు మర్మమెరిగి మొప్పె తెలియలేడు 30 విశ్వదాభిరామ వినురవేమ. జంతువైనను శిక్షణ కలిగినా మనసెరిగి మసలుకొనును మూర్ఖుడు ఎంత శిక్షణ నొసగినను తెలియని తనమును పోగొట్టుకొనలేడు. ఎలుకతోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపురాదు కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ వినురవేమ. ఎలుకతోలును ఎంత ఉతికిన తెలుపు అవదు. మానవ స్వభావ సిద్ధములగు గుణములను ఎంత ప్రయత్నము చేసినను మార్చలేము. అది ప్రాణములేని కొయ్యబొమ్మను మాటలాడుమన్నట్లుంటుంది అని దీని భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్ప ఘనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినురవేమ. దుర్మార్గుడి దుర్లక్షణాలను మానిపించి సజ్జనుడుగా చేయుట చాలా కష్టము అనితర సాధ్యము అని దీని భావం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.